ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూరు వెంకట్ కౌంటర్ ఇచ్చారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భిక్ష అని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను విలన్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. గతాన్ని మర్చిపోయి కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి మరోసారి అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఏ పదవులు తీసుకోకుండా కేవలం కాపలా ఉంటానని చెప్పిన కేసీఆర్ అధికారం వచ్చాక ఎలా మాట మార్చారో ప్రజలందరికీ తెలుసునన్నారు. ఇదే రీతిగా అహంకారంతో దొరపోకడతో మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కానీ వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం కూడా ఇవ్వరన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రజోత్సవ సభలంటే మీ 25 సంవత్సరాలలో ఏదైతే మీరు తెలంగాణ కోసము పోరాటం చేసిన విషయాలను ఏ రకంగా అయితే మీరు చెప్పిండ్రో దానితో పాటు 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు ఇచ్చిన హామీని ఇంటికి ఒక ఉద్యోగం గాని, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన విషయాన్ని గాని, గిరిజనులకి పోడు భూములు గాని, రైతుల చేతులకి సంఖ్యలు చేసిన విషయాలు, ఇలా అనేకమైన పొరపాట్లు తప్పిదాలు అన్నింటినీ మీరు చేసిన వాటిని అంగీకరించి తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరుతారని చెప్పి మేము భావించినాం. కానీ సిగ్గు శరం లేకుండా ఏ బల్పు ఏ అహంకారం అయితే మీకుండేనో ఆ బల్పు అహంకారాన్ని తగ్గించాలని చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా కనీసము బుద్ధి రాకుండా, బుద్ధి లేకుండా అదే బల్పు తోటి అదే అహంకారంతో మళ్ళీ ఈ రోజు మీరు ప్రసంగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇచ్చింది సోనియా గాంధీ గారు. ఏదైతే కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి, గాంధీ కుటుంబాన్ని దగ్గరికి మీరు వెళ్లి కాలు మొక్కిన విషయాన్ని మర్చిపోయినరా? లేదా 10 సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు ఆ రోజు చొరవ తీసుకుని అటు ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేపు భవిష్యత్తు ఉండదని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని విమర్శించేది కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఈ రోజు ఊసర్వెల్లి లెక్క ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ రకంగా మాట్లాడే వ్యక్తివి నువ్వని ఈ రోజు నీ ప్రసంగంలో చాలా స్పష్టంగా కనబడ్డది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన ఒక్కొక్క గ్యారంటీని అమలు చేస్తుంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక వాస్తవానికి దానిపైన అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ధైర్యం లేని నువ్వు ఈ రోజు వాటిని విమర్శిస్తున్నామంటే యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తుండ్రు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రజోత్సవ సభలు